హలో అండ్ వెల్కమ్ టు దిస్ వీడియో. మీరు గనక ఓవర్ థింక్ చేసే పర్సన్ అయితే ఈ వీడియో మీకోసమే. అవునండి. మన బ్రెయిన్ ఎప్పుడు మనల్ని ఒక సేఫ్ జోన్‌లో ఉంచడానికి ట్రై చేస్తుంది. ఆల్వేస్ అది సర్వేలెన్స్ చేస్తుందనమాట. నెగెటివ్ సిట్యుయేషన్స్‌ని గాని, నెగెటివ్ ప్యాటర్న్స్‌ని గాని ఈజీగా పిక్ చేస్తుంది. ఎందుకిలా అంటే, మనం మన యాన్సెస్టర్స్ నుంచి ఎవాల్వ్ అవుతూ వచ్చాం. రైట్? మన యాన్సెస్టర్స్ ఎలాంటి సిట్యుయేషన్ తట్టుకొని వాళ్ళు సర్వైవ్ అయ్యారు? ఆల్వేస్ ఒక క్రూర మృగాల నుంచి, ప్రకృతి విపత్తుల నుంచి వాళ్ళని కాపాడుకుంటూ ఎవరైతే అలర్ట్‌గా ఉన్నారో వాళ్ళే సర్వైవ్ అయ్యేవాళ్ళు. కదా! సో, బ్రెయిన్‌కి ఆ ప్యాటర్నే అలవాటయింది. సో, ఎన్నో ఏళ్లుగా మన యాన్సెస్టర్స్ ఆ ప్యాటర్న్స్ నుంచే మనం ఇప్పుడు ఎవాల్వ్ అవుతూ వచ్చాం. సో, మనకి కూడా ఏంటంటే ఆల్వేస్ ఒక నెగెటివ్‌ని గానీ, ఏదన్నా ఆపదొస్తుందేమో అని గానీ, ఎప్పుడూ ఒక సర్వేలెన్స్ మోడ్‌లోనే ఉంటుంది. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే 100 పాజిటివ్ కమెంట్స్ కంటే ఒక్క నెగెటివ్ కమెంట్ మనల్ని ఎక్కువ డిస్టర్బ్ చేస్తుంది. మనకి ఎక్కువగా నవ్వండి అంటే ఒకటే విషయానికి ఎక్కువ సార్లు నవ్వలేం. కానీ ఒకటే విషయానికి తలుచుకొని, తలుచుకొని ఏడుస్తాం. సో, దిస్ ఆల్ ద బ్రెయిన్ ప్యాటర్న్ అనమాట. నెగటివిటీకి అది రెస్పాండ్ అయ్యే విధానం అలా ఉంటుంది. సో, దాన్నెలా మార్చాలి? మరి ఓవర్ థింకింగ్‌ని ఎలా తగ్గించుకోవాలి? అంటే మీ పాజిటివిటీని చూడడం పెంచడం. మీ పాజిటివిటీని బ్రెయిన్‌కి ఒక బిలీఫ్ సిస్టమ్‌లా మార్చడం. పాజిటివిటీ అంటే మీ లైఫ్‌లో ఉన్న గుడ్ థింగ్స్‌ని రాయడం. రాయడం అంటే ఐ యామ్ గ్రేట్‌ఫుల్ అని జస్ట్ రాయడం కాదు. ఫీల్ అవుతూ రాయండి. నిజంగా మీరు మీ లైఫ్‌లో ఉన్న ఆ మంచి విషయాల్ని ఫీల్ అవుతూ ఒక్క 10 పాయింట్స్ రాయండి. అప్పుడు మీ బ్రెయిన్‌కి ఈ పాజిటివ్ బిలీఫ్ సిస్టమ్ అలవాటవుతుంది. ఎప్పుడైతే ప్రతీదీ నెగెటివ్‌గా చూసే బిలీఫ్ సిస్టమ్ ఉన్నదో అదొక బేసిక్ అనమాట. దాన్ని మీరు లెర్నింగ్‌తో అంటే ఇలా పాజిటివ్ బిలీఫ్ సిస్టమ్‌తో మార్చగలిగితే మీ ఓవర్ థింకింగ్ నుంచి మీరు బయటపడొచ్చు. ట్రై చేస్తారు గదూ! బిలీఫ్ సిస్టమ్‌ని మార్చండి పాజిటివ్‌గా. థాంక్ యూ.